దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శుభనామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలను మనము నేర్చుకునబోతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నారు. ఇంతకుముందు అనేకమైనటువంటి లేఖనాలను, అనేకమైనటువంటి రుజువులను చూపిస్తూ యేసుక్రీస్తు దేవుడని, ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి దేవుడు శరీరమును ధరించి ఆయన భూమి మీదకి వచ్చాడని అనేకమైనటువంటి రుజువులు చూపిస్తూ యేసుక్రీస్తు దేవుడే అని మనము నేర్చుకుంటూ ఉన్నాము. ఈ సమయమందు మరొక ప్రవచనమును, ఆ ప్రవచన నెరవేర్పును గమనిస్తూ యేసుక్రీస్తు దేవుడే అనే విషయాన్ని మనము నేర్చుకుందాము. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనాన్ని మనము గమనించినట్లయితే ఈ రీతిగా రాయబడి ఉంది: దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కర్ణనొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కృమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏకకుమారుని విషయమై దుఃఖించున్నట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు, అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు అని రాయబడి ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని యొక్క మాటలను మనము గమనించినప్పుడు చాలా చక్కని ప్రవచనము దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. జకర్యా ద్వారా ప్రవచించినటువంటి ఈ ప్రవచనములో దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కర్ణనొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కృమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏకకుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు, అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు అని రాయబడి ఉంది. ఈ లేఖన భాగాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు యెరూషలేము నివాసుల మీద కరుణనొందించేటటువంటి ఆత్మను, విజ్ఞాపన ఆత్మను దేవుడు కృమ్మరించబోతూ ఉన్నారు. అసలు దేవుడు కరుణనొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను యెరూషలేము నివాసుల మీద ఎందుకు కృమ్మరించాలి? ఇప్పుడు వారి మీద కృమ్మరించబడలేదా అని చెప్పి మనం గమనించినట్లయితే, నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి ఆయన ఈ లోకానికి సశరీరుడిగా వచ్చి తన స్వకీయుల వద్దకు వచ్చారు. కానీ ఆయన స్వకీయులు ఆయనను చేర్చుకొనలేదు అని లేఖనము సెలవిస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, గమనించండి. దేవుడు శరీరధారిగా వచ్చి ఆయన అనులైనటువంటి ఇశ్రాయేలీల యొద్దకు, యూదుల యొద్దకు ఆయన వెళ్ళారు. కానీ ఎవరు ఆయనను అంగీకరించలేదు. ఆయన నేను మెస్సయాని, నేను అభిషిక్తుడిని, నేను క్రీస్తుని అని చెప్పుకొని ఆయన తన ప్రజల యొద్దకు వెళ్ళారు. కానీ ఎవరునూ ఆయనను అంగీకరించలేదు. అయితే ఇశ్రాయేలీలు ఎప్పుడైతే ఆయనను తృణీకరించారో, ఆయనను అంగీకరించలేదో, అప్పుడు ఒక అద్భుతమైనటువంటి విషయము జరిగినది. ఏమిటంటే, ఇశ్రాయేలీల కోసం, ఇశ్రాయేలీల యొక్క రక్షణ కోసం వచ్చినటువంటి దేవుడు ఎప్పుడైతే ఇశ్రాయేలీల చేత అంగీకరించబడలేదో, అప్పుడు దేవుని కృప ఇశ్రాయేలీల నుంచి, యూదావారి నుంచి ఎక్కడికి వచ్చింది అంటే, అన్య ప్రజలైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలిన ప్రజలందరికీ కూడా దేవుని కృప విస్తరించబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ మాటలు అపోస్తలులైనటువంటి పౌలు గారు కూడా తేటతెల్లం చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీలు దేవుణ్ణి తృణీకరించడం వలన, ఇశ్రాయేలీలు వారి కోసం వచ్చినటువంటి దేవుణ్ణి, మెస్సయాని
అంగీకరించకపోవడం వలన రక్షణ ఎవరి వద్దకు వెళ్ళింది అంటే అన్ని జనుల వద్దకు వెళ్ళింది అని రాయబడుతూ ఉంది. పౌలు గారు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు, మీరు తృణీకరించడం వలన ఈ రక్షణ అన్ని జనులకు కూడా వచ్చి ఉన్నది అని చెప్పి రాయబడుతూ ఉంది. అందుకే అంటారు, ఏది జరిగినా మన మంచి కొరకే అని. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, నిజమే. మన జీవితంలో అప్పుడప్పుడు శోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏది వచ్చినప్పటికీ కూడా మన జీవితంలో ఏది జరిగినా అది మన మంచి కొరకే అని దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇశ్రాయేలీలు దేవుణ్ణి తృణీకరించడం వలన శరీర రూపంలో వచ్చినటువంటి మెస్సయ్యాని యేసుక్రీస్తు వారిని తృణీకరించి అంగీకరించకపోవడం వలన రక్షణ అన్ని జనుల దగ్గరికి వచ్చింది. లేకపోతే బహుశా అన్ని జనుల దగ్గరికి వచ్చి ఉండేది కాదేమో. కానీ అది దేవుని ప్రణాళిక. అందుకే దేవునికి తెలుసు వారు తృణీకరిస్తారు అని తెలుసు, ఈ రక్షణ అన్ని జనుల దగ్గరికి తీసుకువెళ్ళాలి అని కూడా ప్రభువారికి తెలుసు. అందుకే యేసుక్రీస్తు వారి గురించి అపోస్తల కార్యంలో ఏమని రాయబడుతుందంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రాయబడుతూ ఉంది. పాత నిబంధన కాలం వరకు కూడా ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి దేవుడు కేవలం ఇశ్రాయేలీలకు మాత్రమే దేవుడుగా అనిపించుకుంటూ వస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన భూమి మీద ఉన్నటువంటి సమస్త మనుషులను సృజించినటువంటి దేవుడు. భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఆయన పిల్లలే కాబట్టి ఆయన తన పిల్లలందరినీ కూడా రక్షించాలనేది ఆయన సంకల్పము. కాబట్టి ఆ సంకల్పమును నెరవేర్చుటకు దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుట కొరకు ఇశ్రాయేలీలు తనను అంగీకరించకుండా తృణీకరిస్తారు అనే విషయాలు కూడా ప్రభువారికి తెలుసు. కాబట్టి మొట్టమొదటిగా ఆ అవకాశాన్ని ఎవరికి ఇచ్చారు అంటే ఇశ్రాయేలీలకు ఇచ్చారు. కానీ ఇశ్రాయేలీలు ప్రభువుని అంగీకరించలేదు, ఆయనను మెస్సయ్యగా అంగీకరించలేదు. అందుకే ఆ యొక్క రక్షణ ఎవరి యొద్దకు వచ్చిందంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరి ఎదుటకు రక్షణ వచ్చి ఉన్నది. అయితే ఈ రక్షణ చూసినట్లయితే ప్రస్తుతము ఈ యొక్క కృపాకాలములో ఇశ్రాయేలీలకు ఈ రక్షణ దొరకడం లేదు. కానీ ఈ యొక్క రక్షణ కేవలము అన్ని జనులకు మాత్రమే దొరికేటటువంటి కృపాకాల సమయము. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇప్పుడు ఇశ్రాయేలీల ప్రజల యొక్క హృదయాలు కఠినపరచబడి ఉన్నాయి. కేవలం దేవుణ్ణి ఆత్మస్వరూపిగానే అంగీకరిస్తున్నారు, కానీ ఆయన శరీర రూపముగా వచ్చినట్లు అంగీకరించటం లేదు. అయితే వారి హృదయాలు కఠినపరచబడటం వలన రక్షణ అన్ని జనులకు వచ్చి ఉన్నది. ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దేశాలలో ఉన్నటువంటి ప్రజలు దేవుణ్ణి అంగీకరిస్తూ ఉన్నారు, ఆయన్ను రక్షకుడిగా అంగీకరిస్తూ ఉన్నారు. ఈ కృపాకాలము ముగిసిపోయేటటువంటి సమయము దగ్గర పడింది. ఈ కృపాకాలము ముగిసిపోయిన తర్వాత దేవుని రాకడ సంభవిస్తూ ఉంది. దేవుడు మధ్యాకాశములో వచ్చి తన సంఘాన్ని, తన బిడ్డలను తీసుకుని మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. కానీ ఇశ్రాయేలీల్లో అనేకులు ఆ రోజుకి కూడా రక్షించబడకుండా దేవుడు శరీరధారిగా వచ్చాడు అనేది నమ్మక, విశ్వసించక ఇంకా అనేక మంది దేవుణ్ణి ఆత్మస్వరూపిగా మాత్రమే ఆరాధించేటటువంటి వారు ఉంటారు. వారు నిజముగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, కానీ తమ కొరకు వచ్చినటువంటి దేవుణ్ణి గుర్తించలేకపోయారు. అయితే నా ప్రియమైనటువంటి దేవుని వల్ల ఎప్పుడైతే సంఘము ఎత్తబడుతుందో, సంఘము ఎత్తబడిన తర్వాత ఇంకను తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు, తన పేరు పెట్టబడినటువంటి జనులైనటువంటి ఇశ్రాయేలీలు రక్షించబడి ఉండకపోవడం వలన దేవుడు చూచి ఆయన మరొక మారు ఏం చేయబోతూ ఉన్నారంటే ఇశ్రాయేలీల మీద కరుణనొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను దేవుడు కృమ్మరించబోతూ ఉన్నారు. అంటే ఇశ్రాయేలీలకు రెండవసారి మరలా అవకాశము ఇవ్వబడుతుంది. ఇశ్రాయేలీలు రక్షించబడుటకు దేవుడు మరొక మారు వారికి అవకాశాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. గమనించండి, దేవుని రాకడ సంభవించిన తర్వాత, దేవుని రాకడలో సంఘము ఎత్తబడిన తర్వాత మరొక అవకాశము ఎవరికి ఇవ్వబడుతుందంటే ఇశ్రాయేలీల ప్రజలకు ఇవ్వబడుతూ ఉంది. ఆ సమయంలో జరిగేటటువంటిది ఏమిటి అంటే
దేవుడు వారి మీద, యెరూషలేము నివాసుల మీద ఏం కురిపించబోతూ ఉన్నారంటే కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను కుమ్మరిస్తారు. ఈ సంఘటన జరిగిన తర్వాత అప్పుడు ఇశ్రాయేలీల ప్రజల యొక్క హృదయాలు కరిగించబడతాయి. చెకుముకి రాతి వలె హృదయాలను మార్చుకొని కఠినముగా మార్చుకున్నటువంటి ఇశ్రాయేలీల యొక్క ఆ మనస్సులు మెత్తబడతాయి. ఇశ్రాయేలీల యొక్క హృదయాలు మెత్తబడతాయి. రాతి వంటి హృదయాలు మాంసపు హృదయాలుగా మార్చబడతాయి. మార్చబడినటువంటి ఆ సమయంలో చూసినట్లయితే వారు గుర్తెరుగుతారు. వారికి అప్పుడు తెలివి వస్తుంది. అప్పుడు ఆలోచన చేస్తారు. ఏమని ఆలోచన చేస్తారు అంటే, అయ్యో, కొన్ని వేల సంవత్సరాల క్రితమే మా కొరకు మెస్సయ్య వచ్చాడు, కానీ మేము ఆయన్ని అంగీకరించలేకపోయాము. మా కొరకు దేవుడు దిగి వచ్చి శరీర రూపంలో ఒక సాధారణమైనటువంటి మనిషి వలె వచ్చి మా పాపముల కొరకు రక్తాన్ని చిందించారు, కానీ మేము ఆయన్ని గ్రహించలేకపోయాం. అయ్యో, ఎంత పాపం చేసి ఉన్నా, మేము ఎంత అవివేకులం, మేము గ్రహించలేనటువంటి విధముగా ప్రవర్తించాము, మా హృదయాలను కఠినపరుచుకున్నాం, మేము ఎంత మూర్ఖతను కనపరిచాం అని చెప్పి వారందరూ కూడా, ఇశ్రాయేలీలు చాలా బాధపడతారు. వారు ఆ సమయంలో ఎలా ఏడుస్తారు అంటే, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు అని రాయబడి ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇన్ని వేల సంవత్సరాలు ఏం చేస్తారు అంటే, దేవుడు తమ కొరకు దిగి వచ్చాడు. ఆయన మహిమను విడిచి ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా భూమి మీదకి వచ్చారు అనే విషయాన్ని ఇన్ని వేల సంవత్సరాలు గ్రహించకుండా ఉండి, సంఘము ఎత్తబడిన తర్వాత అయ్యో, అందరూ వెళ్ళిపోతున్నారు, మేము ఎందుకు వెళ్ళలేదు అని అప్పుడు ఆలోచన చేస్తారు. అప్పుడు వారికి అర్థమవుతుంది, మెస్సయ్య ఇంతకు ముందే వచ్చారు, వెళ్ళిపోయారు, మేము ఆయన్ని గ్రహించలేకపోయాం. మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అని కనిపెట్టుకున్నటువంటి రక్షకుడు ఆయన వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు మేము ఎలా రక్షించబడాలి? మమ్మల్ని రక్షించేది ఎవరు అని ఇశ్రాయేలీలు వారు చూసినట్లయితే ఆలోచన చేస్తూ వారికి దుఃఖము ఒక్కసారిగా కట్టలు తెంచుకొని వస్తుంది. వారు ఎంతలా ఏడుస్తారు అంటే, ఇశ్రాయేలీల ప్రజల మీద దేవుడు కరుణ నొందించు ఆత్మను కృమ్మరిస్తారు. ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు విజ్ఞాపన చేయు ఆత్మను కృమ్మరిస్తారు. అప్పుడు వారి రాతి హృదయాలు మాంసపు హృదయాలుగా మార్చబడతాయి. ఆ సమయంలో వారు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటారు. ఎలాగూ అంటే, ఒక వ్యక్తికి చూసినట్లయితే ఒక్కడే కుమారుడు ఉండి ఆ ఒక్క కుమారుడు చనిపోతే ఎంత దుఃఖము కలుగుతుందో అంత దుఃఖము కలిగిన వారిలాగా ఇశ్రాయేలులో ఉన్న ప్రజలందరూ కూడా ఏడుస్తూ ఉంటారు, దుఃఖిస్తూ ఉంటారు. వారు మోకరించి కన్నీరు కారుస్తారు. ప్రభువా, నువ్వు మా కొరకు వచ్చావు, కానీ మేము మిమ్మల్ని గుర్తించలేకపోయాము అని వారి నేత్రములు అప్పుడు తెరవబడతాయి. అప్పుడు వారు చూసినట్లయితే ఏం చేస్తారు అంటే, తమ రొమ్ములను కొట్టుకుంటారు. అయ్యో ప్రభువా అని రొమ్ములు గుద్దుకుంటూ వారు ఏం చేస్తూ ఉంటారంటే ఏడుస్తారు, దుఃఖిస్తూ ఉంటారు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు ఆయన శరీరధారిగా ఈ భూమి మీద అవతరించి ఇశ్రాయేలీల ప్రజలకు మొట్టమొదటి అవకాశాన్ని ఇచ్చారు. కానీ వారు ఆ రక్షణను అంగీకరించలేదు, ఆ రక్షణను తృణీకరించారు. ఆ తృణీకరించినటువంటి సమయంలో దేవుడు ఇశ్రాయేలీల ప్రజలకు ఇచ్చినటువంటి రక్షణ ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే అన్యజనుల వద్దకు వెళ్ళింది. ఇప్పుడు ప్రపంచమంతటా కూడా అన్యజనులుగా ఉన్నటువంటి మనందరము రక్షణ పొందుతూ ఉన్నాము. ఇది దేవుడు మనకిచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి అవకాశము. ఇది దేవుని చిత్తము, దేవుని సంకల్పము. అంతటను అందరూ మారు మనస్సు పొందాలని దేవుడు ఇటువంటి ప్రణాళికను తయారు చేశారు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, కృపాకాలము ముగిసిపోబోతూ ఉంది. అది ఎన్నో సంవత్సరాలు లేదు,
వేళ్ల మీద లెక్క పెట్టేటటువంటి సంవత్సరాలుగా మాత్రమే ఉంది. దయచేసి గమనించు, దేవుని యొక్క కృపాకాలము ముగిసిపోతే దేవుని రాకడ సంభవించబోతుంది. సంఘము ఎత్తబడిద్ది. అన్ని జనులకు ఇచ్చినటువంటి అవకాశము అక్కడితో ముగిసిపోతుంది. ఆ తర్వాత దేవుడు మరలా తన ప్రజల వద్దకు, ఇశ్రాయేలీల ప్రజల వద్దకు రెండవ అవకాశాన్ని ఇస్తారు. ఆ సమయంలో దేవుడు కరుణ నొందించు ఆత్మను ఇశ్రాయేలీల ప్రజల మీద, యెరూషలేము నివాసుల మీద కృమ్మరించినప్పుడు వారు విజ్ఞాపన చేయటం ప్రారంభిస్తారు. వారు మోకరించి రొమ్ములు బాదుకుంటూ, అయ్యో మా కొరకు వచ్చిన దేవుణ్ణి మేము గుర్తించలేకపోయాం, ప్రభువా మమ్మల్ని క్షమించండి, మాకు కూడా రక్షణ దయచేయండి అని వారు కన్నీరు కార్చటం ప్రారంభిస్తారు. వారి కన్నీటిని చూసినటువంటి దేవుడు రాకడ జరిగిపోయిన తర్వాత కూడా కొంతమందిని రక్షిస్తారు. అది ప్రపంచంలో ఉన్న అందరినీ కాదు సుమా, కేవలము ఇశ్రాయేలు దేశములో తన పేరు పెట్టబడినటువంటి జనాంగము ఎవరైతే ఉన్నారో వారిలో నుండి దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకోబోతూ ఉన్నారు. వారిలో నుండి వచ్చినటువంటి వారే 144,000 మంది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు కరుణనొందించు ఆత్మను, విజ్ఞాపన ఆత్మను ఇశ్రాయేలు ప్రజల మీద కురిపించిన తర్వాత ఇశ్రాయేలీలు కన్నీరు మున్నీరుగా ఏడ్చి తమ రక్షణ కొరకు దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటారు. ఆ సమయంలో దేవుడు ఇశ్రాయేలీల ప్రజల్లో నుంచి 144,000 మందిని రక్షిస్తారు. ఒక్కొక్క గోత్రము నుంచి 12,000 మంది చొప్పున ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి 12 గోత్రాల నుంచి 144,000 మందిని దేవుడు మరలా తన యొక్క పేరుతో ముద్రించి వారిని రక్షిస్తాడు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, చూడండి, సంఘమును తీసుకొని వెళ్ళిపోయినప్పటికీ కూడా భూమి మీద ఉన్న తన ప్రజల మీద దేవుని ప్రేమ చచ్చిపోక ఇంకా తన ప్రజల్ని రక్షించాలని దేవుడు మరొక్కసారి విజ్ఞాపన ఆత్మను, కరుణనందించేటటువంటి ఆత్మను కృమ్మరించినప్పుడు ఇశ్రాయేలీలలో ఇంకా కొంతమంది రక్షించబడతారు. చూడండి, దేవుడు లోకమును ఎంత ప్రేమిస్తూ ఉన్నారో. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈయన దేవుని మాటలు వింటూ ఉన్నటువంటి ప్రియమైనటువంటి వారలారా, గమనించండి, దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. అందుకే నీకు అనేకమైనటువంటి అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. నువ్వు అనేకమైన మార్లు తప్పిదములు చేసినప్పటికీ కూడా, అనేకమైన మార్లు పొరపాట్లు చేసినప్పటికీ కూడా నా బిడ్డ ఇంకా రక్షించబడాలి అని నీ ఆయుష్ను పొడిగిస్తూ ఉన్నాడు. అందుకే అంటారు కదా, పాపి చిరాయువు అంటారు. పాపికి దేవుడు ఎందుకు చిరాయువునిస్తున్నాడు? మంచివాళ్ళు ముందుకు ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే, మంచివారు మరలా పాపములో పడకుండా దేవుడు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. చెడ్డవారు, పాపిగా ఉన్నటువంటి వారు తమ జీవితాలను మార్చుకోవాలని దేవుడు మరొక్క మారు అవకాశాలను ఇస్తూ వారి యొక్క అవకాశాలని పొడిగిస్తూ ఉన్నాడు. వారి జీవిత కాలాన్ని పొడిగిస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనము ఎన్ని పాపములు చేసినప్పటికీ కూడా మనము ఇంకా దీర్ఘాయువుతో బ్రతుకుతున్నామంటే కారణం ఏంటంటే కేవలము అది దేవుని కృప, దేవుని కాపుదల. నువ్వు ఇంకా మారు మనస్సు పొందాలని, రక్షించబడాలని, నీ పాపములో నీవు ఉండి చనిపోకూడదని, నీవు రక్షించబడి దేవుని రాజ్యానికి హక్కుదారుడిగా కావాలని, హక్కుదారురాలుగా కావాలని దేవుడు నీ ఎడల తన అపారమైనటువంటి ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. దేవుడు తన అపారమైనటువంటి కృపను చూపిస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని ఎప్పటికైనా గమనించి నీ జీవితాన్ని సరిచేసుకొని నీవు క్రీస్తులో జీవించగలిగితే, నీవు దేవుని యొక్క మాటల ప్రకారముగా, దేవుని చిత్త ప్రకారముగా జీవించినట్లయితే దేవుడు నీ విషయంలో సంతోషపడతాడు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇక్కడ గమనించండి, దేవుడు ఇశ్రాయేలీల ప్రజల మీద కరుణనొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను కృమ్మరించినప్పుడు వారు చూసినట్లయితే ఎవరి వైపు చూస్తారు అని రాయబడి ఉంది? వారు తాము పొడిచిన నా వైపు చూస్తారు అని రాయబడి ఉంది. దేవుడు ఆత్మగా ఉన్నాడు కదా, మరి ఆయనను ఎవరు పొడుస్తారు? ఆత్మగా ఉన్నటువంటి దేవుణ్ణి ఎవరైనా పొడవగలరా? కష్టమే కదా, కష్టమే కదా. మరి దేవుడు ఏమని చెప్తూ ఉన్నారంటే, వారు తాము పొడిచిన నా వైపు తిరిగి చూచి
తమ ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తమ జ్యేష్ఠ పుత్రుని విషయమై దుఃఖించినట్లు నా కొరకు వారు అంగలార్పు చేస్తారు అని రాయబడుతూ ఉంది. ఆత్మగా ఉన్న దేవుణ్ణి పొడవడం ఎవరికీ సాధ్యం కాదు. మరి ఎవరిని పొడిచారు, ఎవరి నిమిత్తం ఏడుస్తారు అని మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు అని రాయబడుతూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, జకర్యా ప్రవక్త ద్వారా యెహోవా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. యెహోవా వాక్కు బయలుపరచబడింది. అక్కడ యెహోవా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, నేను ఇశ్రాయేలీల మీద కరుణనుందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కృమ్మరిస్తాను. ఆ సమయములో వారు అనగా ఇశ్రాయేలీలు తాము ఎవరినైతే పొడిచారో నా వైపు చూచి, ఎవరినైతే నన్ను పొడిచారో నన్ను పొడిచిన వారందరూ నా వైపు తిరిగి చూస్తారు అని జకర్యా ద్వారా మాట్లాడినటువంటి ప్రవచనము ఇప్పుడు ఎవరి ద్వారా నెరవేర్చబడింది అంటే, చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 36-37 వచనాలని మనము గమనించినట్లయితే, అతని ఎముకలలో ఒకటైనను విరవబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను, మరియు తాము పొడిచిన వాని తట్టు చూతురు అను మరి ఒక లేఖనము చెప్పుచున్నది అని రాయబడి ఉంది. మరొక మాట మనము ధ్యానము చేసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనం, సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్క పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లను కారెను అని రాయబడుతూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, యెహోవా దేవుడుగా ఆయన చెప్పినటువంటి ప్రవచనం, వారు ఇశ్రాయేలీల ప్రజలు ఎప్పుడైతే వారి మీద విజ్ఞాపన ఆత్మను కృమ్మరిస్తానో, ఎప్పుడైతే వారి మీద కరుణనుందించు ఆత్మను కృమ్మరిస్తానో, అప్పుడు చూసినట్లయితే వారు తాము పొడిచిన నా వైపు తిరిగి చూసి వారు రొమ్ము కొట్టుకుంటూ వారు ఏడుస్తారు. ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, జ్యేష్ఠపుత్రుని విషయమై వారు దుఃఖించినట్లు, ఒక కొడుకు చనిపోతే ఒక తల్లిదండ్రులు ఎంతగా ఏడుస్తారో, కుమారుణ్ణి పోగొట్టుకున్నటువంటి వారి వేదన ఎంత భయంకరంగా ఉంటుందో ఆ రీతిగా ఆ దినము నా ప్రజలు ఏడుస్తారు అని చెప్పి దేవుడు ఆత్మగా ఉండి తెలియచేశారు. ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి యెహోవా దేవుడిగా మాట్లాడారు. ఇప్పుడు చూసినట్లయితే ఆ ప్రవచనము నెరవేర్చబడింది. ఎప్పుడు నెరవేర్చబడింది అంటే, శరీరధారిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడినప్పుడు యేసుక్రీస్తు వారితో పాటు 2 దొంగలను కూడా ఆయనకు కుడివైపున ఒకరిని, ఎడమవైపున ఒకరిని వేలాడదీశారు సిలువలో. ఇప్పుడు యేసుక్రీస్తు వారితో పాటు మిగిలిన 2 దొంగలకి కూడా సిలువ వేయబడింది. సిలువలో ఇప్పుడు 3 వేలాడుతూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, సాధారణంగా సిలువ వేయబడినటువంటి వ్యక్తులను చూసినట్లయితే వారు బ్రతికి ఉన్నారా లేదా చనిపోయారా అనేది తెలుసుకోవడం కోసం సాధారణంగా ఏం చేస్తారు అంటే, అక్కడ సిలువ వేయబడినటువంటి వ్యక్తులను ఏం చేస్తారంట, వారి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క బళ్ళెములతో కానీ లేకపోతే ఏదైనా గట్టి ఇనప వస్తువులతో కానీ వారు ఏం చేస్తారంటే వారి కాళ్ళ మీద కొట్టి ఏం చేస్తారంటే కాళ్ళు విరగొట్టేవాళ్ళంట. కాళ్ళ మీద కొట్టి కాళ్ళు విరగొట్టేవాళ్ళు. వాళ్ళ కాళ్ళు విరిగితే ఏమయ్యేది అంటే, ఓహో వీళ్ళు బ్రతికిలేరు, లేదు వాళ్ళ కాళ్ళని కొట్టినప్పుడు వారు గనక చలించినట్లయితే, వారు కదిలినట్లయితే ఇంకా బ్రతికి ఉన్నారు అని అర్థం చేసుకునేవాళ్ళంట. యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడినటువంటి 2 దొంగల విషయంలో చూసినట్లయితే వారు ఆ యొక్క బళ్ళెముతో లేక కత్తితో ఆ యొక్క కాళ్ళ మీద కొట్టి ఎముకలను విరిచారు. కానీ యేసుక్రీస్తు వారి విషయంలో చూసినట్లయితే ఆయన ఎముకలను విరవలేదు. కానీ ఆయన దగ్గరకు వచ్చి ఒక సైనికుడు ఏమని రాయబడింది చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనంలో ఇలాగ రాయబడుతుంది, సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను అని రాయబడి ఉంది. వాస్తవానికి కాళ్ళు విరగొట్టాలి, కానీ కాళ్ళు విరగొట్టలేదు. కానీ ఏం చేశారు అంటే, ఒక సైనికుడు వచ్చి యేసుక్రీస్తు వారిని
బళ్ళెముతో ప్రక్కలో పొడిచాడు. ప్రక్కటెముకల దగ్గర ప్రక్కలో పొడిచినటువంటి సమయంలో చూసినట్లయితే ఏం జరిగింది అంటే నీళ్లు రక్తము కారినాయి, కానీ అతని ఎముకలలో ఒక్కటైనా విరవబడదు అనేటటువంటి ప్రవచనము నెరవేరబడినట్లు దేవుడు శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన ఎముకలలో ఒక్కటి కూడా విరవబడదు అని చెప్పబడినటువంటి ప్రవచనము ఏదైతే ఉందో ఆ ప్రవచనము నెరవేరులాగన కేవలం ఆయన ప్రక్కలో పొడిచారే తప్పనిచ్చి ఆయన ఎముకలను విరవలేదు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, వారు తాము పొడిచిన నా వైపు తిరిగి చూస్తారు అని రాయబడింది. ఆ ప్రవచనము యేసుక్రీస్తు వారి విషయంలో నెరవేర్చబడింది. ఎవరైతే ప్రక్కలో పొడవబడి సమాధి చేయబడి 3 రోజుల తర్వాత మరలా పునరుద్ధానుడై తిరిగి లేచి మరణాన్ని జయించి ఓ మరణమా నీ ముల్లెక్కడా అని ప్రశ్నించినటువంటి దేవుడు ఎవరైతే పరలోకానికి ఆరోహణం అయిపోయారో ఆయన ఆరోహణమైనటువంటి ఆ దేవుడు మరలా తిరిగి ఒకరోజు మధ్యాకాశములోనికి వచ్చినప్పుడు మధ్యాకాశములో వచ్చినటువంటి ఆ ప్రభువు వైపు చూచి ఏం చేస్తారంట, ఇశ్రాయేలీల ప్రజలు రొమ్ము కొట్టుకుంటూ అయ్యో ఈయనే కదా మా దగ్గరికి వచ్చింది, ఈయన్ని దేవుడుగా మేము అంగీకరించలేకపోయామే అని చెప్పి ఇశ్రాయేలీలు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటారు. వారి యొక్క దుఃఖము కట్టలు తెంచుకొని వారు దుఃఖిస్తూ ఉంటారు, వారు ఏడుస్తూ ఉంటారు. ఆ సమయంలో చూసినట్లయితే దేవుడు విడవబడినటువంటి ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి మరలా 144,000 మందిని ఆయన రక్షించబోతూ ఉన్నారు. ఒక్కొక్క గోత్రానికి 12,000 మంది చొప్పున, ప్రతి గోత్రములో 12,000 మంది చొప్పున 12 గోత్రాల నుంచి 144,000 మందిని ఆయన రక్షించబోతూ ఉన్నారు. దేవుడు తన ప్రజలను ప్రేమించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. దేవుని రాకడ వరకు కూడా ఆయనను అంగీకరించకపోయినప్పటికీ కూడా దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల విషయంలో 2వ మారు ఆయన ఏం చేస్తూ ఉన్నారు అంటే దయ చూపిస్తూ ఉన్నారు. కరుణనుందించేటటువంటి ఆత్మను వారి మీద కృమ్మరించబోతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇక్కడ గమనించండి. చూసినట్లయితే దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనుందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కృమ్మరించగా వారు తాము పొడిచిన నా మీద అని దేవుడు చెప్తున్నాడు. నా మీద దృష్టి ఉంచి, ఎవరి మీద? యెహోవా దేవుని మీద దృష్టి ఉంచి అని తెలియచేయబడుతుంది. మరి యెహోవా దేవుడు ఆత్మగా ఉన్నారు కదా, ఆత్మగా ఉన్న ఆ దేవుణ్ణి ఎవరూ పొడవలేరు కదా. మరి అది ఎలా చెప్పాడు ఆయన అంటే, నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఆత్మస్వరూపిగా యెహోవా దేవుడు మాట్లాడినటువంటి ప్రవచనం ప్రవక్త అయినటువంటి జకర్యా ద్వారా ప్రవచించబడినటువంటి ప్రవచనం ఎలా నెరవేర్చబడిందంటే, ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఇక్కడ భూమి మీద నెరవేర్చబడింది. ఎలా నెరవేర్చబడిందంటే, ఆయన సిలువలో మన కొరకు వేలాడబడినప్పుడు, మన పాపముల కొరకు వేలాడదీయబడినప్పుడు ఆయన ప్రక్కలో బళ్ళెముతో పొడిచారు. ఆయన ప్రక్కలో బళ్ళెముతో పొడిచినప్పుడు ఆయన ఎముక ఒక్కటి కూడా విరవబడలేదు, కానీ ఆయన శరీరము నుంచి నీళ్లు రక్తము కారెను అని రాయబడి ఉంది. ప్రవచనం చూడండి, అతని ఎముకలలో ఒక్కటి కూడా విరగదు అని రాయబడింది. ప్రవచనము తూచా తప్పకుండా నెరవేర్చబడుతూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఎంత అత్యద్భుతమైనటువంటి విషయము! దేవుడు చెప్పిన మాటలలో పొల్లైనను సున్నా అయినను తప్పిపోదు. ఈ భూమి ఆకాశమైనా గతించిపోతాయి, ఈ భూమి ఆకాశమైనా కానీ మొత్తము లయమైపోతాయి, కానీ దేవుని మాట ఒక్క పొల్లు కూడా తప్పిపోదు, ఒక్క సున్నా కూడా తప్పిపోదు అని రాయబడుతుంది. దేవుని ఎముకలలో ఒక్క ఎముక కూడా విరవబడదు అని రాయబడింది. ఆ ప్రవచనము నెరవేర్చబడింది. యేసుక్రీస్తు వారిని ప్రక్కలో పొడిచారు. ఆ పొడిచినటువంటి దేవుడు ఆయన సమాధిలో ఉంచబడి మరణమును జయించి ఆయన పరలోకానికి ఆరోహణమయ్యారు. మరలా ఒక రోజు రాబోతుంది. ఆ రోజు మరలా
దేవుడు మధ్యాకాశంలోనికి వస్తాడు. అప్పుడు ప్రతి నేత్రము ఆయనను చూస్తుంది. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన్ను చూస్తారు. ఆయనను పొడిచినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు కూడా చూస్తారు. ఆయనను పొడిచినటువంటి ప్రజలు ఎవరైతే ఇశ్రాయేలీల ప్రజలు ఉన్నారో వారందరూ కూడా ఆయన్ను చూస్తారు. చూసి ఆ సమయంలో దేవుణ్ణి చూసిన తర్వాత, అయ్యో మేము పొడిచింది ఈయన్నే కదా, అనవసరంగా మేము ఈయన్ని పొడి చేసేమే అని చెప్పి వారు ఏం చేస్తారు అంటే అప్పుడు రొమ్ము కొట్టుకుంటారు అని రాయబడుతుంది. మరొకసారి ఆ మాటలను జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. కాబట్టి ఎవరినైతే వారు పొడిచారో ఆ పొడిచిన ఆయన, ఎవరిని పొడిచారు? యేసుక్రీస్తు వారిని పొడిచారు. పొడిచినటువంటి పొడవబడినటువంటి యేసుక్రీస్తు మధ్యాకాశములోకి వచ్చినప్పుడు ఆ మధ్యాకాశములోకి వచ్చిన యేసుక్రీస్తు వారిని చూస్తారు. అయ్యో ఈయన దేవుడా, ఈయన దేవుడని మేము గ్రహించలేదే, ఈయన దేవుడని మేము నమ్మలేదే, ఈయన మనిషి అనుకున్నాం, మాలాంటి మానవుడు అనుకున్నాం, కానీ ఈయన దేవుడా మేము గ్రహించలేకపోయాం అని ఆ రోజున కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటారు. నా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 8వ వచనం 10 వచనాలను మనం గమనించినట్లయితే ఇలాగూ రాయబడుతూ ఉంది, అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయుందురు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఆయన శరీరధారిగా వచ్చాడు, దేవుడే శరీరధారిగా వచ్చాడని అందరికీ తెలియదు. తెలుసుకునేటప్పటికీ అప్పటికి సమయము గడిచిపోతూ ఉంది. కానీ దేవుడు వీటినైతే అంటే తన ఆత్మ వలన దేన్ని బయలుపరుస్తూ ఉన్నాడంటే అన్నిటినీ, దేవుని మర్మములను కూడా మనకు బయలుపరుస్తూ ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అందుకే ఇక్కడ రాయబడినటువంటి ఇంకొక మాట కూడా ఏంటంటే, లోకాధికారుల్లో ఎవరికీ తెలియదు. ఏం తెలియదు? యేసుక్రీస్తు మహిమా స్వరూపి అని, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ప్రభు అని, పరలోకము నుంచి దిగి వచ్చిన దేవుడని వారికి తెలియదు. అందుకే వారు ఏం చేశారంటే సిలువ వేశారు. అది లోకాధికారులలో ఎవరికిని తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి యుందురు అని రాయబడుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈరోజు ఈ నా దేవుని మాటలు వింటూ ఉన్నటువంటి ప్రియా దేవుని సేవకుడా, గమనించండి. ఏం గమనించాలి? ప్రభు మహిమా స్వరూపి, ఆయన పరలోకము నుండి దిగి వచ్చి ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయి మనల్ని రక్షించాలని భూమి మీదకి శరీరధారిగా వస్తే ఆయన్ని దేవుడిగా అంగీకరించకుండా ఈ రోజుకి కూడా ఆయన దేవుడు కాదు, ఆయన మహిమా స్వరూపి కాదు అని చెప్పి నువ్వు సువార్త ప్రకటిస్తూ ఉన్నావంటే ఈ రోజుకి కూడా నీవు ఆయన గాయములను తరచూ రేపుతున్న వాడవే. ఆయన నీ కొరకు చనిపోయినప్పటికీ కూడా ఆయన దేవుడు కాదు అని చెప్పి నీవు ప్రకటించి అనేక మందిని దేవునికి దూరంగా చేస్తున్నావు అంటే దేవునికి ఎంత క్షోభ కలిగిస్తూ ఉన్నావు, దేవుణ్ణి ఎంత దుఃఖపరుస్తూ ఉన్నావు. దేవుడు ఎంతో విలువైనటువంటి తన రక్తాన్ని వెచ్చించి ఆయన తన ప్రాణాన్ని సమర్పించి సంఘాన్ని తన రక్తము ద్వారా కొనాలని చూస్తే ఆయన కొన్నటువంటి తన సంఘమును, ఆయన తన రక్తము చేత విడుదల కల్పించినటువంటి తన సంఘమును మరలా దేవునికి దూరం చేసేటటువంటి విధంగా యేసుక్రీస్తు దేవుడు కాదు అంటే దేవుడు నీ వలన ఎంత బాధపడుతున్నాడో
అర్థం చేసుకోండి. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా గమనించండి, యెహోవా దేవుడు ఆత్మస్వరూపిగా ఉండి జకరియా ప్రవక్త ద్వారా ప్రవచించినటువంటి ప్రవచనము ఏమని ప్రవచించారంటే, వారు తాము పొడిచిన నా వైపు చూచి ఏం చేస్తారు అంటే నా మీద దృష్టి ఉంచి కన్నీరు కారుస్తారు అని చెప్పినటువంటి ప్రవచనము యేసుక్రీస్తుగా ప్రక్కలో బల్లెముతో పడవడం ద్వారా ఆ యొక్క లేఖనము రుజువు చేయబడింది, ఆ లేఖనము నెరవేర్చబడింది. అంతేకాదు, దేవుని రాకడ సంభవించినప్పుడు, దేవుడు మధ్యాకాశములోనికి వచ్చినప్పుడు ఎవరైతే ఆయనను బల్లెముతో పొడిచారో, ఎవరైతే ఆయనను బల్లెముతో పొడవడానికి అనుమతించారో, ఎవరైతే యేసుక్రీస్తుని సిలువ వేయడానికి అనుమతించారో వారందరూ మధ్యాకాశములో వచ్చినటువంటి యేసుక్రీస్తును చూసి, అయ్యో నీవు దేవుడు అని తెలియక మేము అన్యాయముగా మేము మిమ్మల్ని పక్కలో పొడిచామే అని చెప్పి వారు కన్నీరు కార్చేటటువంటి సమయం కూడా రాబోతూ ఉంది. ఈ ప్రవచనము నెరవేర్పు అతి త్వరలో జరగబోతూ ఉంది. కాబట్టి ఈ రెండు విషయాల్లో కూడా ఒక వ్యక్తియే, ఒక ఆత్మగా ఉన్నటువంటి దేవుడు జకరియా ప్రవక్త ద్వారా మాట్లాడారు. అదే ప్రవచనం ఎక్కడ నెరవేర్చబడిందంటే యేసుక్రీస్తుగా ఆ యొక్క ప్రవచనము నెరవేర్చబడింది అనే విషయాన్ని గమనించి ఈ రెండు విషయాలని, ఈ రెండు వచనములను మనము పోల్చి చూసినప్పుడు పొడవబడినది ఎవరికి అంటే యేసుక్రీస్తు వారిని పొడిచారు. మనము పొడిచినటువంటి వారి వైపు దృష్టి ఉంచి చూస్తాము అని చెప్పింది అది యెహోవా దేవుడి వైపే. అంటే యెహోవాయే యేసుక్రీస్తు అనే సత్యమును, విషయమును మనం అంగీకరించాలి. ఇది తిరుగులేనటువంటి విషయము. కారణం ఏమిటి అంటే, ఒకవేళ వచ్చినది యెహోవా దేవుడు కాకపోయి ఉంటే మనము ఆత్మగా ఉన్నటువంటి యెహోవా దేవుణ్ణి చూడలేము. బల్లెముతో ఆయనను పొడవడము ఎవరికీ సాధ్యము కాదు. కాబట్టి ప్రక్కలో బల్లెముతో పొడవబడటం, ఆయన ఎముకలలో ఒక్క ఎముక కూడా విరవబడదు అనేటటువంటి ప్రవచనాలు యెహోవా దేవుడు గురించి ఉన్నవే అని, అవి యేసుక్రీస్తుగా నెరవేర్చబడినవి అనేటటువంటి సత్యాన్ని గ్రహించి యెహోవా దేవుడే యేసుక్రీస్తుని, యేసుక్రీస్తు దేవుడని, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని ప్రకటించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని గ్రహించి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని, యేసుక్రీస్తు కేవలం ఇశ్రాయేలీలకు మాత్రమే దేవుడు కాదని, యేసుక్రీస్తుగా ఆయన ప్రపంచ ప్రజలందరికీ దేవుడుగా భూమి మీద అవతరించారు అనే విషయాన్ని గొర్రెల కాపరుల వలె, జ్ఞానుల వలె మనము ప్రకటించవలసినటువంటి బాధ్యతను గుర్తు చేసుకుంటూ మనం ప్రభు పత్రికలుగా మారి, క్రీస్తు పత్రికలుగా మారి క్రీస్తు సువార్తను ప్రకటించాలని చెప్పి మీ అందరికీ తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్.